ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు karyampudi'sVlog. నేను మీ శ్రీదేవిని. ఇప్పుడు మనం జుట్టు చాలా ఒత్తుగా, పొడవుగా, చాలా చాలా ఆరోగ్యంగా, అందంగా తయారవ్వాలంటే ఏం చేయాలో చూసేద్దామండి. మనం ముఖ్యంగా ప్రతిరోజు ఒకప్పుడు కొబ్బరి నూనె కానీ ఆవతం కానీ రాసుకునేవాళ్ళం. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అదొకటి అందరు బయటికి వెళ్తున్నప్పుడు మనం జిడ్డు మొహం వేసుకొని నూనె రాసుకొని వెళ్తే ఏం బాగుంటుంది. అందుకని ఫ్రెష్గా తలస్నానం చేసి అందంగా తయారై వెళ్తున్నారు. అయితే దీనివల్ల మనకి బోల్డ్ అంత హెయిర్ డ్యామేజ్ అవుతుంది. దానికి సొల్యూషన్గా ఏం చేయాలంటే మనము కొబ్బరి నూనె 2 స్పూన్లు తీసుకోవాలి. ఈ కొబ్బరి నూనె రాసుకున్నందువల్ల మన చర్మం కింద ఉన్నటువంటి రక్త ప్రసరణ, అలానే చర్మం ఎండిపోకుండా, కుదుళ్ళు దెబ్బతినకుండా, జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉంచడానికి ఈ నూనె బాగా తలకు పట్టించాలండి. అది రాత్రిపూట పట్టించేసుకొని పర్లేదు. రాత్రిపూట పట్టించేసుకొని షవర్ క్యాప్ ఉంటుంది కదా, లేకపోతే ఒక కవర్ అయినా చుట్టేసేసుకొని మార్నింగ్ టైం మైల్డ్ షాంపూ తోటి తలస్నానం చేసేయచ్చండి. ఈ కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం అనేది ఉంటుందండి. అది ప్రోటీన్ని బాగా బంధించేసి జుట్టుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుందండి. అలానే యాంటీ ఆక్సిడెంట్స్, జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతాయి. సహజమైన కండిషనర్ అందరికీ తెలుసు కదా. ఇది మంచిగా పెరగాలనుకుంటే కొబ్బరి నూనెతో పాటు కొన్ని ఐటమ్స్ మిక్స్ చేశానండి. అవి ఏంటో చూసేద్దాం. కొబ్బరి నూనె ఎంత మంచి ఉపయోగాలు తెలుసు కదా అందరికీ. లేట్ చేయకుండా ఇప్పటికైనా డ్యామేజ్ అయిన జుట్టుని మనం రిపేర్ చేసుకుందామండి. మిగతా వెంట చూసేద్దాం. మనం 2 స్పూన్లు కొబ్బరి నూనె తీసుకున్నాం కదా, 10 డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్, బాదం నూనె ఉంటారు కదా, అది 10 డ్రాప్స్ వేసేసుకుందామండి. ఇది ఎంత మంచిదంటే స్కిన్కి, హెయిర్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మొటిమలు తగ్గిస్తుంది, మచ్చలు, చుండ్రు, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా, అవి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఆయిల్ రాసుకుంటే. ఇది చిట్లిన హెయిర్ని చాలా మంచిగా రిపేర్ చేస్తుంది. ఈ ఆయిల్లో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయండి. అందుకని మనకి హెయిర్ అయినా స్కిన్ అయినా చాలా బాగా మంచిగా రిపేర్ చేస్తుంది అనమాట. అలానే దీంట్లో ఉన్న మంచి సుగుణం ఏంటో తెలిసిన, వయసు పెరిగే కొంది కొంచెం ముడతలు వస్తూ ఉంటుంది కదా, ఏజింగ్ లక్షణాలని చక్కగా తగ్గిస్తుందండి. వారానికి 2-3 సార్లు ఈ బాదం ఆయిల్ నైట్ పూటే జస్ట్ అట్లా ఫేస్కి, నెక్కి, చేతులకి అంటే ఎక్స్పోజ్ అయ్యే చోటంతా చక్కగా రాసి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసి వదిలేసేయండి. అట్లా చేసిన తర్వాత మీరు 1 మంత్ తర్వాత చూడండి, మీ ఫేస్ అయినా స్కిన్ అయినా ఎంత షైనింగ్ వస్తుందో మీరు ఆశ్చర్యపోతారు. కళ్ళ కింద మచ్చలకి ఈ బాదం ఆయిల్లో కొంచెం కాటన్ ఉంచేసేసి దాంతో కళ్ళ కింద చక్కగా ఒక 10 మినిట్స్ మసాజ్ చేయండి. వారానికి 3-4 సార్లు 1-1.5 మంత్లో ఎంత మంచి రిజల్ట్స్ వస్తారో మీకు అర్థమవుతుంది. అలానే దీంట్లో 3rd ఐటమ్ ఆముదం అండి. ఆముదం జిడ్డుగా ఉంటుందని మనం వాడము, అయినా కానీ దీంట్లో మంచి లక్షణాలు ఉంటాయండి. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువ ఉన్నందువల్ల జుట్టు బాగా పెంచుతుందండి. అదొకటి వాల్యూమ్ని బాగా పెంచుతుంది. ఈ కొబ్బరి నూనె, బాదము, ఆముదం వేస్తే మరి అంత జిడ్డుగా ఉండదండి. ఈ 3 కలిపి మంచిగా మిక్స్ చేసిన తర్వాత రాత్రిపూటే తలకు పెట్టుకోండి. రాత్రి కాకుండా సాయంత్రమే పెట్టుకుంటే కొంచెం మనకి తలకు పడుతుంది. తర్వాత షవర్ క్యాప్ కానీ లేకపోతే కవర్ కానీ వేసేసుకొని రాత్రంతా ఉంచేసి మర్నాడు మైల్డ్ షాంపూతో తలస్నానం చేసి చూడండి, మీ జుట్టు ఎంత పట్టుకుచ్చులాగా తయారవుతుందో. ఇలా వారానికి 2 సార్లు చేయండి, వాల్యూమ్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. మరి నన్ను అంతకుముందు వీడియోస్లో చూసినప్పుడు ఏంటంటే మీ హెయిర్ అంటారేమో, అది మాత్రం క్వశ్చన్ ఇవ్వకండి. ఎందుకంటే నాకు బై బర్త్గానే కొంచెం పలచగా ఉంది. ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దిగా ఎలానో తగ్గిపోతుంది. అదొకటి. అంతకుముందు ఇంత తెలివితేటలు లేవండి నాకు, ఇన్ని రకాలు చేసుకోవచ్చని. మధ్యలో మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొందికి ఒక్కొక్కటి నేర్చుకుంటే మా పిల్లలకి ఇది బాగా వాడతాను. వాళ్ళ హెయిర్ అయితే చాలా మంచిగా వచ్చింది. అసలు మా పెద్ద బాబుకి అయితే పుట్టినప్పుడు అసలు వెంట్రుకలే లేవండి, చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువసార్లు గుండు చేయించాం చిన్నప్పుడు, 3 సంవత్సరాల లోపు. ఇలాంటి రకరకాల ఐటమ్స్ అన్నీ రాశానండి, హెల్తీ అని. అందుకని తన జుట్టు చాలా చాలా బాగా వచ్చేసింది, చాలా పట్టుకుచ్చులాగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా అండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి నచ్చ చెప్పి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడైనా జుట్టును పాడు చేసుకోవడం ఈజీ అండి, దాన్ని రిపేర్ చేసుకోవడమే కష్టం కదండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలానే కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తేనేనండి నా మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ మీ ముందు కనుక కనిపిస్తాయి. మరోసారి మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.